ప్రజలకు ఈ వర్షన్ పోకూడదు, ప్రజలకు ఈ వివరాలు తెలియకూడదు అని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్డగోలుగా ఒక టాపిక్ తీసుకొస్తారు, ఒక అబద్ధాన్ని తీసుకొస్తారు, ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, సృష్టిస్తారు, దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అసలు ఇంకొక విస్తుగొలిపే విషయం ఇంకొకటి కూడా. ఈ మధ్యకాలంలోనే మొన్న ఈనాడులో ఫ్రంట్ పేజీలో చూసిన జోగి రమేష్ ఫోటో. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు 89 మంది సాక్షులు అంట విచారించింది, సంథింగ్ లైక్ దట్. అసలు మా పార్టీకి చెందిన మనిషి జోగి రమేష్, మంత్రి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ మద్యం చేస్తూ చేసే వాళ్లకు పోలీసులకు మధ్య లావాదేవీలలో తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన హయాంలో జరుగుతూ ఉన్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు, ఆయన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత బయటపడ్డ ఈ విషయాలు. తంబళ్ళపల్లెలో చంద్రబాబు నాయుడు గారి తరపున పోటీ చేసిన వ్యక్తి, టీడీపీకి పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు, ఆయన పిఏలు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పోలీసులు రేడ్ చేస్తే దొరికినారు. చేసింది ఉన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి హయాము, చేసినది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ కేసేమో మా జోగి రమేష్, విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ ఇబ్రాహీంపట్నం జోగి రమేష్, ఈయన మీద కేసు. నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాలా? ఒక అబద్ధానికి రెక్కలు కడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 83 రోజులు జోగి రమేష్ను బీసీ నాయకుడని కూడా చూడకుండా జైల్లో పెట్టినారు ఈ తప్పుడు కేసులో. 83 రోజుల తర్వాత ఆయన బయటకు వస్తే, బెయిల్ మీద బయటకు వస్తే, ఇంటి మీద యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించినారు. యాసిడ్ బాటిల్స్తో. నేను ఆ ఇంటికి కూడా పోయి యాసిడ్ బాటిల్స్తో జరిగిన దాడిలో ఇండ్లు ఏ రకంగా కాలింది, యాసిడ్ మరకలతో సహా చూపించిన. యాసిడ్ బాటిల్స్తో దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. పోలీసుల సమక్షంలో జరిగింది ఇది. మళ్ళీ ఈరోజు ఛార్జ్షీట్ ఫైల్ చేసినారని విన్నా. 89 మంది సాక్షులట జోగి రమేష్ పేరు చెప్పింది. నిజంగా ఎంత దారుణంగా బిల్డప్ చేస్తూ ఉన్నారు కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఉండవు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికిచ్చడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది తెలుసా? ప్రతి 5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడంలా. తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే, ఆయనే ముఖ్యమంత్రి, అమ్మేది చంద్రబాబు నాయుడు గారి మాఫియా ముఠా బెల్ట్ షాపులు. పోలీసులు బెల్ట్ షాపులు నడుపుతున్నారని తెలుసు, ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని తెలుసు, అక్కడ ప్రతి 5 బాటిల్లో ఒకటి కల్తీ బాటిల్ ఉందని తెలుసు, అయినా పోలీసులు బెల్ట్ షాపులు జోలికి పోరు, ఆ వైపు కన్నెత్తి చూడరు.
జరుగుతూ ఉన్నది ఇది. ఇంకొక ఇన్సిడెంట్, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మన కళ్ళు ఎదుటే జరుగుతూ ఉంది. భావి సమాజం మొత్తం దీన్నంతా కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉన్న అంశం. పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్ళపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5 చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు రేటు లేదని ఎంఎస్పి చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటుకు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళ గోడౌన్లో, చిన్న గోడౌను, అదే సైజు కూడా, గోడౌన్ సైజు కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు, చిన్నది. ఆ 5 మంది రైతులు వాళ్ళ ఊర్లో, అది వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ గోడౌన్లో వాళ్ళు పెట్టుకున్నారు రేట్ లేక. అది మా అంబటి మురళి ఇంటి పక్కన. అలాగే ఆయనది అదే ఊరు, ఆయన కాపు సామాజిక వర్గమే. దీనిలో తప్పు ఎక్కడ జరిగిందనే అనేదానికి అవకాశమే లేదు ఎక్కడ. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను పంపుతారు, గోడౌన్ మీద రేడ్ చేయిస్తారు, ఆ గోడౌన్ మురళీదని చెప్పి అబాండాలు అబద్ధాలు చెప్తారు. ఆ గోడౌన్లో చివరికి వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా ఇల్లే తీసుకొని పోతారు. అవి కూడా వీడియోలో దొరుకుతాయి.